మా అమ్మ నాన్న అస్సలు అడగరు. ఒకవేళ మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ నీలాగా అధిక ప్రసంగం చేస్తే లాగి ఒక్కటి కొడతాను. చూడండి, పొద్దున్నే యోగా క్లాస్ లో యూ మిస్బిహేవ్, కరాటా క్లాస్ లో కూడా యూ మిస్బిహేవ్. ఇప్పుడు మళ్ళీ ఏమిటయ్యా ఇది? ఐఎమ్ పేయింగ్ మనీ. ఇలా జైల్లో లాగా మూకుళ్ళలో ముష్టికుడు పెడితే ఐ హేట్ ఇట్. ఐ ప్రొటెస్ట్. మన దేశంలో కోట్లాది మంది పారేసిన పులిస్ త్రాకుల్లో ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నారు. మనం చాలా అదృష్టవంతులు. ఈ మాత్రమైన కాదని మొరాయిస్తే 10 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. తెలుగు సాహిత్యంలో గొప్పవిగా చెప్పుకునే పుస్తకాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు ఒకటి. ఎన్నో విభిన్నమైన పాత్రలు, పాత్ర స్వభావాలు ఈ నవల్లో కనిపిస్తాయి. ఆ కవి సామ్రాట్ గురించి. ఇంద్రా, టైం ఎంత అయింది? వాచ్ మీ చేతికొందిగా, చూసుకోండి. నిన్ను టైం అడిగింది నాకు టైం తెలియక కాదు, వాచ్ చూసుకోవడం చేతకాక కాదు. నీకు టైం విలువ తెలియ చెప్పడానికి. ఆలస్యంగా క్లాస్కి వచ్చినందుకు క్లాస్ అయ్యే వరకు నుంచునుండు. గెటప్. హలో, గెటప్ గెటప్ అన్నారు మేడం. విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి నీకేం తెలుసు? ఏం తెలీదు. ఎందుకు తెలియాలి? ఏమీ తెలియకపోవటం తప్పు కాదు, కానీ ఎందుకు తెలియాలి అనటం పొరపాటు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ సాహితీమూర్తి. ఎప్పుడో మా తాతల నాడు ఏవో రాసిన మనిషి గురించి నాకెందుకు తెలియాలి? మోడర్న్ రైటర్స్ గురించి అడగండి, చెప్తాను. గెటప్ప పాప్ సింగర్స్ గురించి అడగండి, చెప్తాను. అబ్బో, అంత నాలెడ్జ్ ఉందా? గుడ్, మంచిదే. కానీ ఇక నుంచి మన సాంప్రదాయం గురించి, మన సాహిత్యం గురించి చెప్తాను, నేర్చుకో. ನೋಡಿ ಮೇಡಮ್, ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದದ್ದು ನೀವು ಹೇಳಿ, ನನಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ರೆ ಕೇಳ್ತೀನಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ದುಡ್ಡು ಕೊಡೋರು ನಾವು, ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ರೆ ನೀವು ಹೇಳ್ಬೇಕು. ఏమిటి ಹೇಳಬೇಕು? ನೀನು ಮಾತಾಡಿದೆಲ್ಲ ಅರ್ಥವಾಯ್ತು ನನ್ಗೆ. ನನ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾಣಾಗಿ ಮಾತಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ಯಾ? ಈ ಮಾದ್ರಿ ಹುಚ್ಚು ಹುಚ್ಚು ಶ್ರೇಷ್ಠ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ. ఒళ్ళు మురియుತ್ತೆ అంటే పళ్ళు రాలిపోతాయి అన్నమాట మేడం అంటున్నారు. మొదటి తప్పుగా నీ పొగరు మొత్తాన్ని క్షమిస్తున్నాను. కాకపోతే నువ్వు ఈ రోజు మొత్తం అన్ని క్లాసుల్లో నుంచునే ఉండాలి. సుందరయ్య, అమ్మా, నెక్స్ట్ క్లాస్కి వచ్చే టీచర్స్ అందరికి చెప్పు, ఈ అమ్మాయి హోల్ డే నిలబడే ఉండాలి. అలాగేనమ్మా. మేడం ఏంటో తెలుసుకో తెలుసుకో. ఇటు ఇటమ్మా, ఇటు ఫేసింగ్ ఇటు. వచ్చి కూర్చోమ్మా. మేడం పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్. అలాగా. హలో, పనిష్మెంట్ ఇచ్చారు. మధ్యలో మేడం అబ్బో, అబ్బాయి అంటే అంత ఇష్టమా? ఇది ఇష్టంతో చేసే పనా? మరి దేంతో చేసే పని? అసహ్యంతో చేసే పని, కడుపు మాటతో చేసే పని, కొట్టేయాలని చేసే పని. ఏమిటి, మా చిన్నబ్బాయినే? మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే. ట్రాఫిక్ క్లాసా? అదేనండి, పుస్తకాలు బయం చేయడం, ఒడియాలు అప్పడాలు ఒత్తడం. క్రాఫ్ట్ క్లాసా? అదేనండి నేను అంటుంది. అక్కడ రండి, ఇద్దరు తెలుసుకుందరు. కానీ నేను రావడం లేదు, నా ఒంట్లో బాలేదు. అలాగా, అయితే మెడిటేషన్ క్లాస్ కి రండి. మెడిటేషన్ క్లాస్ కి నేను రావడం లేదు. మిస్ ఇండియా పిక్చర్ వెళ్తున్నాను, నువ్వు వస్తావా? అమ్మో, సినిమాకే? అయితే మా చిన్నబ్బాయి పర్మిషన్ కావాలి. లేకపోతే క్లాస్ రూమ్ లో మేడం గారిని ఎదిరిస్తారు, రుచి చూసారు కదా, గోడ మీద రాసుకోటాలు చెట్టుకోటాలు. అలాగే చెప్పకుండా సినిమాకి వెళ్ళారనుకో, ఒళ్ళంతా రాసుకోటాలు గోకోటాలే. మీరు రండి ముందు. చిన్నబ్బాయి, నీకింత పవరా పొగరా? చేతి చేతి ప్లీజ్.
స్పర్శతోనే నేను ఎవరో కనుక్కున్నావు అంటే ఎప్పుడు నీ మనసులో నేనే తిరుగుతూ ఉండుంటాను. అందులో ప్రత్యేకంగా ఇవాళ నీ మంగళసూత్రాలు పట్టుకుని మెరదాకా ఎగబాగుతూ ఉండుంటాను. గుర్తుందా ఇవాళ మన పెళ్లి రోజు? అది మర్చిపోయి చాలా ఏళ్ళైంది. మరి తనలో మల్లెపూలు పెట్టుకుని మెలమెల మెలమెల మెరిసిపోతున్నావు అన్నట్టు పాయింట్కి వస్తే చిన్నబ్బాయి ఊళ్ళోనే ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడు కదా. మన పెళ్లి రోజు నువ్వు ఇంకో రకంగా జరుపుకున్నా, నేను మాత్రం పెద్ద మందు పార్టీ పెట్టుకున్నాను, దానికి 10,000 అవుతుంది. ఈ పాయింట్ లో నువ్వు లేవు ఇవ్వను అంటావు నాకు తెలుసు. అన్నట్టు చిన్నబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ అయింది, నీకు తెలుసా? ఎక్కడ? ఎలా జరిగింది? నీ రియాక్షన్ టెస్ట్ చేద్దామని చిన్న పాయింట్ విసిరా. అసలు ఈ మాత్రం అక్కడ నా మీద ఉంటే నీకు అపవాదం ఉండేది కాదు కదా. అవతల పార్టీకి టైం అయిపోతుంది. నా 10,000. 10 పైసలు కూడా ఇవ్వను. నడు బయటికి. థ్యాంక్స్, ఈ పూటకి చాలు. బాయ్ రాజీ. అమ్మగారు రండి, లోపల పద. ఇప్పుడు జరిగిన భాగవతం అంతా చూసావు కదా. అంతా చూశాను, అన్నీ విన్నాను అమ్మగారు. నీ గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఏవేవో పిచ్చి సంబంధాలు అంటగట్టాడు. నీ మనసు కష్టంగా లేదు? నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావు. అవునా? ప్రతి మనిషి జీవితంలోనూ చీకటి వెలుగులుంటాయి. మేడం గారి జీవితానికి కాలేజీ వెలుగైతే చీకటా మొగుడు. ఆయన చదువుకున్నవాడన్నారు, లాయర్ అన్నారు. మరి ఇదేం బుద్ధని? భార్య సమాజంలో అంత మంచి పేరు తెచ్చుకున్నందుకు గర్వపడాలి. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి తను సహాయపడాలి. అంతేగాని రోజు రోజు ఇలా వేపుకు తింటుంటే నిజంగా ఆవిడ మహాసాధ్వి. పాము కాటు వేయటంలోనూ పులికి పంజా విసరటంలోనూ ఆనందం ఉంది. అలాగే కొందరు మనుషులకి ఇతరులను హింసించడం, వాళ్ళు ఏడుస్తుంటే సంతోషించడం అలవాటు ఉంటుంది. అది వాళ్ళ బుద్ధి. అమ్మగారు జీవితాంతం ఇలా బాధపడాల్సిందేనా? దీనికి మనమేం చేయలేమా? అదే, ఇంతకాలం అది అమ్మగారి సొంత విషయం అని జోక్యం చేసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో ఒకటి తేల్చేసుకోవాల్సిందే. జాగ్రత్త. చూడు. థ్యాంక్ యూ. ఆగో, ఇంత రాత్రి వేళ ఒక ఆడపిల్ల హాస్టల్ రూల్స్ అతిక్రమించి ఎక్కడి నుంచి వస్తున్నావు? ముందు చెయ్యొదులు. నేను ఎక్కడికి వెళ్తానో, ఎక్కడి నుంచి వస్తున్నానో అన్ని నీకు చెప్పే చేయాలా? ఐఎమ్ నాట్ అ స్లేవ్. ఐ హావ్ మై ఓన్ లిబర్టీ. ఏయ్, ఇక్కడ క్రమశిక్షణకు ప్రతి ఒక్కరు బానిసే. ఏంటి లిబర్టీ? ఇలా వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇదే సమాధానం చెప్తావా? మా అమ్మ నాన్న అస్సలు అడగరు. ఒకవేళ మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ నీలాగా అధిక ప్రసంగం చేస్తే ఇలా ఆగి ఒక్కటి కొడతాను. తెలుగు 1